ఇక్కడ నేను ఉపన్యాసం చెప్తుంటే అక్కడ గోవులు అంబారావం చేస్తుంటే అలా అరుస్తూనే ఉంటాయి అవి ఏదో పని మీద. అంత పెద్ద గోశాల వస్తుంది అమ్మవారు అనుగ్రహిస్తే. కాబట్టి గోమాత, ఆ తల్లి గోమాతగా ఉంటుంది. మీరు వెళ్ళి తెచ్చి ఇంత పచ్చగడ్డినో ఇన్ని కాయగూరలనో పెట్టారనుకోండి, అంతే ప్రత్యక్ష కైంకర్యం అయిపోయినట్టే అమ్మవారికి. అంత గొప్ప స్థితి కలిగినటువంటి ప్రాణి లోకంలో గోవు ఒక్కటే. గోవుకి సేవ చేస్తే వెంటనే వంశం తరించిపోతుంది. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేస్తారు, పాపం చేసిన వాళ్ళని కూడా. అలా సేవించబడడానికి ఉపయుక్తమైనటువంటి ప్రాణి ప్రపంచంలో గోవు తప్ప వేరొకటి లేదు. అంత గొప్ప ప్రాణి గోవు. మీకు నేను ఇంకొక మాట చెప్తాను. పీఠాలకి అంటే ఏ కంచి పీఠం లాంటిదో శృంగగిరి పీఠం లాంటిదో పెద్ద పెద్ద పీఠాలలో గోవులు గజములు రెండు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, ఆవులు ఉంటాయి. ప్రతిరోజు పీఠాధిపతి గజ పూజ చేస్తారు, గోపూజ చేస్తారు.